అందరికీ నమస్కారం. ఒకే రచయిత్రి చేత వ్రాయబడిన కృత్రిమ మేధ కథా కదంబంలో ఇది చివరి కథ, 50వ కథ. ఈ కథలకు రూపకల్పనలో సహాయం చేసిన వారు సాంకేతిక నిపుణులైన వంశీ మాచిరాజు గారు మరియు సంపత్ గారలు. వారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. ఈ కథలను ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, నమస్సులు. ఇట్లు సుజాతారావు, రచయిత్రి. ఏ కథల్లో ఇది చివరి కథ, 50వ కథ. శీర్షిక చిత్ర విచిత్ర చర్చావేదిక. రచనా పఠనం సుజాతారావు. ఒకరోజు ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు అనే చర్చ మొదలైంది. మన బిల్డింగ్లో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో చేతులు పైకెత్తండి అని ఆ సొసైటీ సెక్రటరీ అడగగానే 4 కుడి చేతులు పైకి లేచాయి. బాగుంది. కొత్త పెళ్లి కూతురు కుడికాలు పెట్టి గృహప్రవేశం చేసినట్టు 4 కుడి చేయి పైకెత్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు యూట్యూబర్స్ అవతారం ఎందుకు ఎత్తారో, లాభం ఏమిటో చెప్పాలి. శ్రీమాన్ ఏవి రావు గారు, మీరు ప్రారంభించండి అన్నారు సెక్రటరీ. అయ్యా, తెలుగు భాషాభిమానం, తెలుగు సాహిత్యాభిమానంతో ఇలా పాల్గొంటాను. కూసంతా కళాపోషణ ఉండాలంటారు కదా. తెలుగు భాషను జీవంతంగా ఉంచాలనే తపన, అందుకే యూట్యూబర్గా మారాను అన్నారు ఏవి రావు గారు తన మనోరథం చెప్తూ. తర్వాత మన ధన్వంత్ గుప్తా గారు మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు సెక్రటరీ. ఈ మధ్య యూట్యూబర్స్ తమ కంటెంట్ క్రియేషన్తో కోట్లు సంపాదిస్తున్నారని విన్నాను. ఎవరు మీలో కోటీశ్వరుడు అంటే నా చెయ్యి కూడా పైకెత్తాలని ఇలా ప్రారంభించాను. సినిమా క్లిప్పింగులకు ఉన్నంత వ్యూస్ రావట్లేదు. ధనలక్ష్మి దయదల్చట్లేదు. ఆశ నిరాశేనా అని పాడుకుంటూ ఉన్నాను. ధన్వంత్ గుప్తాజీ ముఖంలో నిరాశ తాండవించింది. 3వ వారు మన ఆండాళ్ళమ్మ గారు. ఏం చెప్తారో విందాం అన్నారు సెక్రటరీ గారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్తాలండి. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు లెస్సు. అందుకే పిల్లలు కాస్త వినైనా కూస్త తెలుగు నేర్చుకుంటారని ఆశ. వ్యూస్, సబ్స్క్రైబర్స్ లేకున్నా పర్వాలేదు. ఊరు పొమ్మంటుంటే కాడు రమ్మంటోందని సామెతలాగా కృష్ణారామ అనుకునే వయసులో ఈ వ్యాపకం నాకెందుకండి, అది సంగతి అన్నారు ఆండాళ్ళమ్మ గారు. ఆవిడ భాషణలో మనవలు మనవరాళ్ళు తెలుగు నేర్చుకోవాలనే ఆశావాదం బాగా కనపడింది. చివరిగా నలభీమపాకాల నాంచారయ్య గారు, మీ వంటల ఛానల్ ఉద్దేశం ఏంటో అని అడిగారు సెక్రటరీ గారు. నలభీమపాకాల నాంచారయ్య గారు లేచారు. అవును మహాశయ, ఈ కాలంలో వంట వచ్చా రాదా అనే ప్రశ్న కన్నా అందరూ ఫుడ్ డెలివరీ ఆర్డర్లకు అలవాటు పడిపోయారు. పూర్వం పెళ్లి చూపుల అమ్మాయికి వంట వచ్చా అని అడిగేవారు. ఇప్పుడు మాకు వంట రాదు అనే తిరుగు జవాబే ఎక్కువ వినవస్తోంది. ఇంకో పురాతన ఆచారం, మూఢనమ్మకం ఏంటంటే వంట ఆడవారి పని, మగవారు వంట చేయరాదు అని. ఈ మూఢాభిప్రాయం పోవాలని, నేను ఒక ఆదర్శమూర్తిగా నిలవాలని నా కోరిక మహాశయ అన్నారు నాంచారయ్య గారు. తరువాత తాను తయారు చేసిన కలాకండ్ స్వీట్ బొబ్బట్లు సభ్యులందరికీ పంచారు. చక్కెర వ్యాధి ఉన్నవారు కూడా ఆ వ్యాధి మర్చిపోయి లొట్టలేసుకుంటూ తినేశారు. మొత్తంగా యూట్యూబర్ల అందరి ఉద్దేశం శ్రేయోదాయకమే అయినా మన ధన్వంత్ గుప్తా గారి ఛానల్కు మానిటైజేషన్ రాకపోవడం కాస్త నిరాశే పాపం. మనందరం వారి ఆశ నెరవేరాలని, అదృష్టదేవత వరించాలని కోరుకుందాం. ఈరోజు చర్చ సముచితంగా ముగిసింది. అందరికీ శుభరాత్రి అంటూ ఆ సొసైటీ సెక్రటరీ ముగింపు పలికారు. కథ సమాప్తం. సహకరించిన అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు.